నా నామదేవనంగా పోతరాజు అంటున్నారు. ఈ నామదేవనగా పోతరాజు అంటున్నారు. అవును. అయితే మీ అక్క యొక్క తమ్ముడాన్ని సౌండ్ నిలబడగానే మా అక్కకు ఆపద జరిగినట్టున్నది. మనం చూసింది ఏం కారణము అడిగి వచ్చదా? అయితే మీ అక్క కోసమే ఇంత అజితం పడుతున్నావు. అవును. ఓయబో నన్ను ఇంకెక్కడ ఉన్నావు. జయ సదమరాజుకి చల్లని తల్లి ఓ నల్లని మాయమారాల అక్క చెప్తాను తమ్మి. చెప్పు అక్క. శాంతించుము. అయినా అక్క ఆ సాకలివాడు నన్ను మధ్యలో దొరికించుకొని దారి గడ్డము దొరికించుకొని నా చేయి బట్టి లాగినాను. అలాగక్క. నీ కులము నా కులము ఒకటే అని నా చేయి బట్టి లాగినాడు. వాడిని ఇప్పుడు బలి తీసుకో కదా. అలాగక్క. అక్క నీ చేతి పట్టడానికి వాడెంత, వాని కులం ఎంత, వానికి దమ్మెంత, మన మాటలు మన మహిమలు తెలివయి కదా. అందుకే నిన్ను రప్పి ఇప్పుడే వాడిని బలి తీసుకో. అలాగక్క. నాది కొరగలేక నువ్వు నా చేత పట్టద్దు. నా ఆజ్ఞ లేక అయినా నువ్వు ఆయాసం మీద సాకలి వాడిని నేను చెప్పినంతలో నువ్వు సాకలి వాడిని మింగినవు. అలాగక్క. కానీ ఈ కలియుగము పుట్టనన్నది పెరగనన్నది. అలాగక్క. సాకలివాడు మనకు ఎప్పటికైనా మనకు పనివాడే. అలాగక్క. వారి అవసరము మనకు ఉన్నది కాబట్టి అలాగే మనకు వారిని మింగుమి వారిని కక్కుమి.
అక్క నువ్వు ఎట్లయితే మింగినవు ఏ ప్రకారంగా నువ్వు కక్కు అలా అంటున్నావు అక్క. అవును. ఇంకా 1000 మందిని కొరుకుతా గాని నేను కక్కలేనక్క. ఇంకా 100 మంది 1000 మంది 100 మంది కొరుకుమని కొరుకుతాడా కానీ ఈ సాకలి పులిగారి మాత్రం కక్కడమ్మా. అయితే సరే తమ్ముడా చెప్పక్క. నేను చెప్తాను వినిమి. ఆ సాకలి జయ విరంజనేలకు అయ్యో తమ్ముడా పద రాజా సాకలి వని రక్తం నాయి తమ్ముడా తమ్ముడా పద రాజా సాకలి వని రక్తం నాయి తమ్ముడా నువ్వు బలి తీసుకునేటప్పుడు నా చీర పైన ఆ రక్తం పడ్డది. ఈ చీరని తీసుకుపోయి నువ్వు మంచిగా ఉతుకరా కదా. అలా అంటున్నావు. 1,00,000 మందిని కొరికి వేసదన్నక్క. అయ్యో 1,00,000 మందిని కొరికి వేసదన్నక్క. ఒక 1000 మంది వరకు కొరుకుతా కానీ నీ చీర నేను పెడితే 100 మంది వరకు మాట కొడతాడు కానీ నాకు చీరలు విండు, నాకు రైకలు విండు, నాకు రైలు అవతలకి ఒకటి అలవాటు లేదక్క. నువ్వు చెప్పిన ఏ పని చేసినా చేస్తా అంటాను. ఇగో చెప్పక్క. 1000 మందినైనా గాని కొరుకుతారు గాని ఈ క్షీరం మాత్రం నువ్వు పిండలని అంటున్నావా? ఇప్పటిదాకా ఆహారంతో నా కడుపు హాయిగా నిండింది. అనుకున్నావా? అయితే నువ్వు 1000 మందినైనా కొరుకుతారు అంటున్నావు కానీ నా క్షీర పైన రక్తము వాడి నువ్వు పిండని అంటున్నావు. తమ్ముడా పోతరాజా అక్క చెప్పు కదా. తప్పది పిండాలి తమ్ముడా. అక్క పిండుక అక్క. ఇగో పిండుక. సత్యనారాజుకి చల్లని తల్లి నల్లని మాయమారో చల్లని తల్లి. మా అక్క వనవిధంలే శుభ్రంగా ఈ చీరను ఉతికి చూసేదే కాక. జయరాజుకి పోతుందా గట్టి రాయ్ వచ్చి కొరకంగా మింగంగా అయిపోయానా? నీతో కొరుకుడు అవుతుంది కానీ చీరలు ఉత్తుడు ఏం కాద్దా అవుతుంది ఎలా వదలేదు గడుందా బండ వాలిపోయి ఎన్నో బండలు వాలిపోతున్నాయి మా రక్తం మాత్రం వదలేదు. మా సహకార సంఘకి వరకు 69 చీరలు ఓ పోతరాజా నీ ఎంబడి వచ్చి నాకే ఆష్టకత్తుందా చీర మార్గమాదే పోతలేదు మరి ఏం చేద్దామే? ఈ చీర మనకు పోకపోతే మరి ఏం చేద్దాం? మా అక్క సాగలను కలుపుమంటది. పిండు మరి పిండు నాకైతే ఆకలి అవుతుంది మరి.
మంచిగా చూడది చూస్తుందా ఈ మరకలు ఈ చీర మరకలు ఉన్నారు నాతోటి కాదు అక్క దగ్గరికి పోయి తమ్ముడా పోతరాజా ఈ రక్తం ఈ రక్తం మరకలు పిండు నా వల్ల కాదు పిండు నా వల్ల కాదు పోయి మా అక్క దగ్గరికి పోయి చెప్పేదిగా రాజుకి అక్క ఇలా చెప్తా అలా ఏంటా మా అక్క ఎలా చెప్తా వింటాను కానీ ఈ ఈ ఉత్తుకున్న అతనికి కాదు ఉద్యోగాన్ని మొదలు పెడతాను రాజుకి చల్లని తల్లి నల్లని మాయమ్మ రాగ చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రావ చల్లని తల్లి పల్లవ పానిర కల్పవల్లి ముల్లోక జనుల పల్లవ పానిర కల్పవల్లి ముల్లోక జనుల రాజుకి జై జై వీరాంజనేయులకు వారికి అక్క నీ సీర తమ్ముడా పోతరాజా నిండిన అక్క నేను ఉత్కొచ్చినావు చూడు అక్క ఉత్కొచ్చిన చూడు అక్క చూసుకో అక్క ఇది తమ్ముడా పోతరాజా చెప్పక్క ఈ మరకలు పోలేవు కదా తమ్ముడా ఎక్కడున్నాయి అక్క మరకలు ఇవన్నీ కావా తమ్ముడా కింద రౌతు వెళ్ళిపోయింది అక్క అవుతుంటే రౌతు వలిగిపోని నువ్వు ఏదన్నా వలిగిపోని నువ్వు పిండికొచ్చే బాధ్యత నీ తమ్ముడా అలాగే అక్క పిండినా కదా అక్క పిండకపోతే అయినా ఈ రక్తము అక్క అలాగే ఉంది అలాగే ఉంటే ఇప్పుడు చెప్పక్క మన సాకలి పుల్లిగాన్ని నువ్వు ఎలాగైతే బలి తీసుకొని మింగినవు అలాగే కక్కు కదా కక్కుతే కలియుగంలో పుట్టింది. కక్కుతే నేను కక్కుతే శాఖపల్లి గాడు ఊడితే అప్పుడు మనకు బట్టలు బిట్టలు అన్ని ఉత్కడే వాడు తమ్ముడా పోతరాజా అక్క నీకు ఏమి నాకు ఏమి ఏమి కావాలన్నట్టు అంటున్నావా కోరిక ఏంటి అక్క అయితే మన కలియుగంలో ఈ కలియుగంలో గుళ్ళు కట్టేటి నీకు ఎంత మంది అవసరం ఉంటే అంత మందిని కోరుకో గుళ్ళు కట్టి తమ్ముడా పోతురాజా యొక్క రానున్న కలియుగంలో భూలోకం పుట్టంది పెరగనుంది మనకు మాత్రం గుళ్ళు కడతారు నాకు కళ్ళు శాఖలు కొడుపుంజులు మేకలు కోస్తారు నాకు కళ్ళు మాత్రమే నాకు చెందుతుంది మిగతా రక్తం మాత్రం నీకే తమ్ముడా అని నమ్మకంటుంది రెండు అక్కజల్ల గుళ్ళు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అలాగే ఈ యొక్క నీకు బలి ఇవ్వాలంటే మేకనిస్తాను తీసుకోండి అలాగంటే అక్క ఆ కోడి పుంజును మేకనిస్తాను ఆ యొక్క గుళ్ళు కట్టేటప్పుడు మేము గుళ్ళల్లో ఉంటాము తమ్ముడా అక్క నువ్వు ముందట నాకు కావలి ఉండాలి తమ్ముడా అలాగే అక్క చెప్పాలి సాగలోనే చూడక్క ఎవరా సాగలి పుంజాలు లేవు రాజుకి ఇక మళ్ళీ ఇవ్వాలి ముట్టుకున్నాం చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రాగ చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రాగ చల్లని తల్లి అలాగే అయినా ఈ పత్రికలు తీసుకొని వెళ్ళి ఇచ్చేదే కాక అవి ఇంటికి దేశగురునాథ మహారాజుకి దేవుణ్ణి తెలియక వాదించకురన్నా వాదించకురన్నా ఆ దేవుడు ఎక్కడై ఉన్నాడో తెలుసుకురన్నా
ఆహా. నా తండ్రి శంకరుడు మాకు లగ్నం మాకు లగ్నము నా యొక్క తండ్రి శంకరుడు ఇంకా వానికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు లేదు. ఇప్పుడు నేను వాని కన్ను ఓడగొట్టేదాకా నా మహిమతో వాని కళ్ళు ఓడగొట్టేదాకా నేను ఇప్పుడే నా మహిమలు ఇప్పుడే చూపించేదాకా జావిరంజనాలకు కోసాలేశ కైలాసమాయ చెలిమని ఇప్పుడు ఏమి చేయదము? ఈ యొక్క కంటి చూపుడుగా కనిపించడం లేదు కదా. నాదా సర్వేశ్వర, ఏం పాపం వచ్చిందిగా నాదా? ఎంత కష్టపడుతుంది నాదా నీకు, అయినా నీ కళ్ళైనా కనిపిస్తలేదు అంటున్నావా నాదా? అవును చెలిమని. జయ నలవజమ మాతాకు. ఏమంటున్నావు? ఇప్పుడు నా యొక్క కంటి చూపుడుగా లేకుండా పోయాను కదా. జయ నలవజమ మాతాకు. ఏమి చేయుదు ఈ బాధ? చెలిమని పార్వతి నేనెట్టు నడుతున్నమ్మా
ఇప్పుడు ఇది ఎట్లా అప్పుడు ఎట్లా కుదిరిండు
సర్వేశ్వర ఎన్నాడు ఇంటి బాల సర్వేశ్వరా ప్రాణేశ్వర ఎందుకు దుఃఖిస్తున్నావు నాదా కరుణించుడో లేదో ఆ
చెలిమని ఏమి చేయుదాము? ఇప్పుడు ఈ సూజేటి చూపుడుగా లేకుండా అయిపోయాయి కదా. అలాగంటున్నావా నాదా? అయినా ఇప్పుడు మనము పోయి ఆ నల్లని తల్లిని వేడుకుందామా చెలిమని? అలాగే నాదా. అయినా ఆ యొక్క నల్లని తల్లిని మనం వేడుకున్నట్లయితే నీ యొక్క ఇట్టి బాధలు కూడా తొలగిపోవు కదా. అయినా గతంలోనే కూడా నువ్వు ఇట్టి బాధపడ్డప్పుడు ఆ యొక్క నల్లని తల్లికి నువ్వు మొక్కుకుమ్మంటే అవి వద్దని చెప్పి వెళ్ళిపోయినావు. అయినంతలో ఇప్పుడు బోనం తీసి ఆ యొక్క నల్లని తల్లిని వేడుకున్నట్లయితే నీ బాధ మొత్తం తొలగిపోవు నాదా. చెలిమని అయినా నీవు అను విధంగానే ఆ యొక్క నల్లని తల్లికి జోడు బోనాలు తీసి మనం వేడుకుందాము కదా. అయినా స్వామి నువ్వు చెప్పినంతలోనే నా యొక్క నల్లని తల్లి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జోడు బోనాలు తీసుకొని నేను ఒక నల్లని తల్లి వేడుకునే కాక స్వామి. చెలిమని అలాగే చేయుదాము. పదము జయ సద్గురునాథ మహారాజుకి. నిన్ను నేను మరువా జాలను రా హరి శంభో లింగా.
గుట్టలో ఎవరు? ఈ దొనకొండ గుట్టల లెవెలో ఎదురుగా మనం ఎత్తుకొని వస్తున్నారు కదా, వాళ్ళని అలంకరించదుగాక. నలుగుజమాదాకి అయ్యో వందనములు చేతు వరసతో నీకును అమ్మవే తల్లి ఎవరమ్మా మీరు ఈ దారి పండి వస్తున్నారు కదా? తమ్ముడు పోతరాజు ఏమంటున్నాడు కదంటే, చెప్పు స్వామి. నీ యొక్క కొడుకు పోతరాజు ఏమంటున్నాడు కదంటే, అమ్మా మీరెవరు ఇక్కడ దారి నుంచి వస్తున్నారు, మీరెవరని అడుగుతున్నారు. అవును, జయ సత్యనాథ మహారాజుకి. అయ్యో వెండి కొండ వెండికొండాపురి పట్టణము. అయినా నా యొక్క భర్త భోళశంకరుడు ఆయన యొక్క ఆజ్ఞ మేరకు నేను యొక్క ఈ జోడు బోనాలు తీసుకొని ఆయన గురించి తల్లిని వేడుకున్నాకు ఈ అడవి లోపల వస్తున్నాను కదా. నా యొక్క పోషవాణి ఇదొక్క బిడ్డేనా అమ్మవేగా, నా యొక్క పోషవాణి యొక్క బిడ్డేనా అమ్మవేగా, అయ్యో నా యొక్క పోషవాణి ఇదును బిడ్డేనా అమ్మవేగా, అయ్యో నా యొక్క పోషవాణి యొక్క బిడ్డేనా అమ్మవేగా, ఆమె ఎందరో కాయలున్నారో తెలుపవే 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 అమ్మవేగా. ఏ నలుజమాదాకి ఓ తల్లి, ఆమెకెందరూ అకేలలు ఉన్నారు కదా తెలుపు కదా. అమ్మా సత్యనాథ మహారాజుకి. అయ్యో పార్వతి నేను కోశమ్మ గురించి ముందుగా వచ్చింది పోతరాజా, నేను కోశమ్మ గురించి ముందుగా వచ్చింది పోతరాజా, నేను కోశమ్మ గురించి ముందుగా వచ్చింది పోతరాజా, నేను కోశమ్మ గురించి ముందుగా వచ్చింది పోతరాజా. ఓ బాలక, అయినా యొక్క పోషమ్మ గురించి వచ్చినాను బాలక. సత్యనాథ అయ్యో పోషమ్మ దుర్గమ్మ వెలదివెల్లమ్మ పోతరాజా, పోషమ్మ దుర్గమ్మ వెలదివెల్లమ్మ పోతరాజా, అయ్యో పోషమ్మ దుర్గమ్మ వెలదివెల్లమ్మ పోతరాజా, పోషమ్మ దుర్గమ్మ వెలదివెల్లమ్మ పోతరాజా, అయ్యో ఎర్ర పోషమ్మ ముత్యాల వెలదివెల్లమ్మ పోతరాజా.
అయినా ఆ యొక్క పోషమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, ఆ యాదమ్మ అందరూ కూడా తనకు అక్క చెల్లెళ్ళే కదా. జయ సద్గునాథ మహారాజుకి అయ్యో ధరణి అయిన పూరితాముని నమ్మియో అయ్యో ధరణి అయిన పూరితాముని నమ్మియో నేను పోషమ్మ తల్లిని పొందుగా అమ్మవేగా నేను పోషమ్మ తల్లిని పొందుగా నేను పోషమ్మ తల్లిని పొందుగా విలిచేలా అమ్మవేగా నేను పోషమ్మ తల్లిని పొందుగా విలిచేలా అమ్మవేగా ఏ సత్యనాథరాజుకి ఓ తల్లి నేను పోషమ్మను పిలిచేదా కాక తల్లి ఈ యొక్క దునకొండ గుంటల్లో నీకు దారి దొరకదు. నేను వెళ్ళి మా అక్కను పిలుచుకొస్తారు, మీరు ఇక్కడ వేచి ఉండండి అమ్మా. చల్లని తల్లి ఓ నల్లని మాయమ్మ రార చల్లని తల్లి అక్క నల్లవశవా ఎక్కడున్నావు కదా, తొందరగా ఏమో కదా అక్క. అక్క 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 నువ్వు ఎక్కడున్నా జర అక్క అక్క నేను ఎంత పిలిచినా పలకడం లేదు. అయినా నీ అవసరానికి పిలుచుకుంటావు కానీ నా అవసరం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేవు అక్క. అక్క అక్కో అక్కో చల్లని తల్లి అక్కో 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 అక్క మా చల్లని తల్లి అక్క ఎంత వేడినా అక్క ఎంత కూడా వేయక్క ఎంత వేడినా అక్క నా ఎంత కూడా వేయక్క ఎంత వేడినా అక్క చల్లని తల్లి వేయక్క పోషమ్మ తల్లి వేయక్క చల్లని తల్లి వేయక్క పోషమ్మ తల్లి వేయక్క దేవతలందరి అక్క దేవతలందరి అక్క దేవతలని పిలుచురక్క దేవతలందరి అక్క దేవతలు పిలుచురయ్యక్క అక్కో 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 మా తల్లని తల్లి అక్క అక్కో 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 తల్లని తల్లి ఎంత వేడినా అక్క నా చెందకు రావే అక్క ఎంత వేడినా అక్క నా చెందకు రా
వేడినా చల్లని తల్లి వెయ్యక్క గట్టుల్లో పుట్టిన రక్క గుట్టల వెయ్యక్క గుట్టల పుట్టిన వేయక్క నువ్వు నల్ల బోసు వేయక్క అక్క నేను ఇంత వేడుకున్నా నీకు ఇంత దయలేదు కదా ఎంత పిలిచినా కానీ ఇంత దయలేదు కదా అక్కడ మీద ఏమిటి ఎంత రావాలి ఎంత పిలిచినా ఎంత రాజులను వచ్చి కొలిసినా అక్క పత్తగా లేకుండా వస్తలేదు రావే రావే పోషమ్మ పోతులే పోసమ్మా నీ ఎదురుగా వద్దుర పోసమ్మా పోతులే పోసమ్మా నీ ఎదురుగా వద్దుర పోసమ్మా పోతులే పోసమ్మా నీ ఎదురుగా రాజే 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 రాజులు గిద్దరు రాజే రాజే రాజులు గిద్దరు రాజే రాజే ఎంత వేడినా పోసమ్మా నీకు దారాలే పోసమ్మా నీకు కోడి పుంజులే పోసమ్మా కోడి పుంజులే రాజే 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 పోసమ్మా నువ్వు రాజులు గెలుతురు పోసమ్మా రాజే 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 माता की जय नलोश माता की जय सुंदराज की पुट्टड़ बंडर पोषम्मा नी पक्कल गोत्र पोषम्मा पुट्टड़ बंडर पोषम्मा नी केद्र गोत्र पोषम्मा राधे 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 राधे
కుండెడు కుంకుమ పోషమ్మ నీకెదురుగా భద్ర పోషమ్మ కుండెడు కుంకుమ పోషమ్మ నీకెదురుగా భద్ర పోషమ్మ అక్క నేను ఎంత వేడుకు నీ మహారాజుకి చూడుకోనలే పోషమ్మ చూడుకోనలే పోషమ్మ నీకెదురుగా పెడితే పోషమ్మ చూడుకోనలే పోషమ్మ నీకెదురుగా పోషమ్మ చూడుకోనలే పోషమ్మ నీకెదురుగా పోషమ్మ చూడుకోనలే పోషమ్మ నీకెదురుగా పోషమ్మ రావే 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 నవరాజుకి అక్క ఇంత వేడుకున్నా కానీ నీకు ఇంత ధైర్యం కదా ఇల్లు తప్పక పోసమ్మా నీకందరూ పోసమ్మా జే నలభై మాతాకి ఇల్లు తప్పక పోసమ్మా నీకందరూ పోసమ్మా बीजन पोसम्मा जय सत्यनारायण की नरोजा माता की ओडी बीज में पोसम्मा नी कंदर वोदर पोसम्मा ओडी बीज में पोसम्मा नी कंदर वोदर पोसम्मा ओडी बीज में पोसम्मा अंदर वोदर पोसम्मा अंदर वोदर पोसम्मा राधे राधे पोसम्मा राधे वोदर पोसम्मा राधे राधे पोसम्मा राधे 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 वोदर ఇంత ఏడుకున్నా కానీ నీకు ఇంత ధైర్యం కదా నువ్వు ఎక్కడ నువ్వు కదా అక్క ఇంత వేడుకున్నా నీకు ధైర్యం కదక్క నువ్వు విలువగా నేను రావాలి తమ్ముడా పోతా రాజా నీకు ఏం ఆపద వచ్చింది తమ్ముడా తల్లి పార్వతి బోనమెత్తుకొని వస్తుంది కదా అక్క బోనమెత్తుకొని నీ గురించి వస్తుంది అక్క దారి దొరుకుతుంది కదా అక్క దారి పట్టుకొని వస్తుంది దారి దొరుకుతలేదు ఆనాడు శంకరునికి కన్ను ఓడగొట్టలేదా నువ్వు ఓడగొట్టినప్పుడు బోనం తీస్తాను మొక్కలేదా మొక్కడం ఆ బోనాలు ఎత్తుకొని వస్తున్నారు ఇప్పుడు అలాగే తమ్ముడా సరే పోదాంపా జయ సత్యనారాయణకి చల్లని తల్లి అదిగో చూడు కదా తల్లి నీకే పని అక్క ఇగో నల్లవచ్చమ్మ వచ్చింది చూడు మీకు ఎదురుగా అలాగంటున్నా ఇగో నీ యొక్క కొడుకు పోతరాజు కూడా వచ్చిండు వీళ్ళిద్దరు అక్క తమ్ముడు వచ్చి నీకు పాదాలకు మొక్కుతున్నారు తల్లి నువ్వు జన్మనిచ్చినటువంటి తల్లి నువ్వు ఒక్కరు ఇప్పుడు ఇద్దరు
నేను కూడా మొక్కన్నా మొక్కుడు పోరాళ్ళు మొక్కుతున్నాం మొక్కుడు అందరు మొక్కుడు జయ విరాజనాలకు దండములు దండములు 10,000 దండములు 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 10,000 దండములు 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 10,000 దండములు 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 10,000 దండములు 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 ఎందుకొరకు వస్తివమ్మ ఏమా బయలుదేరమ్మ ఎందుకొరకు వస్తివమ్మ ఏమా బతిగలిగేనమ్మ ఎందుకొరకు వస్తివమ్మ అమ్మా నీకు ఇదే 10,000 నమస్కారం కదా. చల్లగా వర్తిల్లు బాయిక. ఏమంటున్నది తల్లి నల్లవోసమ్మ తల్లి? అమ్మా నీకు 10,000 దండములు చేస్తాను, నీకేమో ఆపత వచ్చింది తల్లి, మా దగ్గరికి వచ్చినావు అని నీ యొక్క బిడ్డ అంటున్నది తల్లి. అలాగా స్వామి. అవును. జయ సద్గురునాథ మహారాజుకి. ఇప్పుడే వచ్చినాను నీ అండా చేరగాను, 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 ఇప్పుడే వచ్చినాను. కాటిలో పుట్టినావు, కాటిలో పెరిగినావు, కాటిలో పుట్టినావు, కాటిలో పెరిగినావు, కాటిలో పుట్టినావు, కాటిలో పెరిగినావు, కాటిలో పుట్టినావు, కాటిలో పెరిగినావు, కాటిలో పుట్టినావు. జయ సత్యనాథ మహారాజుకి. ఓ తల్లి, అయినా నేను ఇప్పుడే నీ వద్దకు వచ్చాను కదా, అయినా నువ్వు కాటిలో పుట్టి కాటిలో పెరిగినావు, నువ్వు ఒక నల్లమైసమ్ము కదా. అమ్మా కన్న తండ్రి శంకరుడు కడపాదలు పెట్టినాడే, కన్న తండ్రి శంకరుడు కడపాదలు పెట్టినాడే, కన్న తండ్రి శంకరుడు కొనకొండ గుట్టలోన ఘోరంగా వాడేసిండే, కొనకొండ గుట్టలోన ఘోరంగా వాడేసిండే, కొనకొండ గుట్టలోన. జయ వీరాంజనేయులకు. ఆహా తల్లి బాలిక చెప్పు కదా. ఆ యొక్క తండ్రి శంకరుడు ఎన్నో బాధలు పెట్టి ఎన్నో కష్టాలు పెట్టి ఆ గుట్టలలో వాడేసి నన్ను ఘోరంగా చేసినాడు కదా. అలాగా తల్లి. అమ్మా జయ సద్గురునాథ మహారాజుకి. నువ్వు పుట్టవాలే నాని నేను బాధలు పట్టనే తల్లి, నువ్వు పుట్టవాలే నాని నేను బాధలు పడ్డానమ్మా, నువ్వు పుట్టవాలే నాని నేను బాధలు పడ్డానమ్మా, నువ్వు పుట్టవాలే నాని నేను బాధలు పడ్డానమ్మా, నువ్వు పుట్టవాలే నాని. నీ జాడ దొరకకపాయే, నీ మహిమ తెలియకపాయే, నీ జాడ దొరకకపాయే, నీ మాయా తెలియకపాయే, నీ జాడ దొరకకపాయే, నీ మహిమలు తెలియకపాయే, నీ జాడ దొరకకపాయే, నీ మహిమలు తెలియకపాయే, నీ జాడ తెలియకపాయే. జయ సత్యనాథ మహారాజుకి. ఓ తల్లి, అయినా నువ్వు పుట్టాలని చెప్పి నేను పడరాని కష్టాలు పడ్డాను తల్లి, అయినా నువ్వు ఎన్ని మాయలు గల తల్లి, నాకు ఇన్ని జాడ నాకు కనిపించలేదు కదా తల్లి. మాయలదానయ్యా, నన్ను చెయ్యలేరు, కొడి మాయలదానయ్యా. నాదారి ఎవరులేరు, కొడి మాయలవారనయ్యా. కొడి మాయలు పెట్టినాడు, మాటి మాటికి శంకరుడు. గడి బాధలు పెట్టినాడే, మాటి మాటికి శంకరుడు. జయ వీరాంజనేయులకు. ఓహో కన్నా తల్లి. అలాగా తల్లి. జయ సద్గురునాథ మహారాజుకి. ధరణి అయిన పూరి రాముల్ని కలిచేదాను, ధరణి అయిన పూరి రాముల్ని కలిచేదాను, ధరణి అయిన పూరి మరొక వీరంజనేయుల మదిలో నా కలిచేదాను, మరొక వీరంజనేయుల మదిలో నా కలిసేదాను, మరొక వీరంజనేయుల
ఓ తల్లి, అయినా ఆ యొక్క భగవంతుడే మనకు నిన్ను నన్ను రక్షించాడు కదా, ఆ యొక్క దేవుణ్ణి మనం వేడుకుందాం కదా తల్లి. ఇంటికొండకు వెళ్దాం కదా తల్లి, నా ఎంబడ మీరు రండి కదా, మీ ఇద్దరిని తీసుకుపోతాను కదా తల్లి. అలాగే వెళ్దాం. జయ సద్గురునాథ మహారాజుకి. నిన్ను నేను మరువా చాలను రా శంభోలింగా. ఓ స్వామి, అయినా మన యొక్క కుమార్తె మనకు కుమారులైనా నేను ఇద్దరిని తీసుకొచ్చాను కదా స్వామి. చెల్లిమని ఇప్పుడు వాళ్ళకు జోడు గుళ్ళు కట్టించి వాళ్ళను గుళ్ళల్లో ఉంచుదాం కదా. ఈ పోషమ్మలను నా యొక్క కూతుర్ను బోనం తీసుకొచ్చటల కదా నాకు కళ్ళు అవపడుతున్నాయి కదా. ఇప్పుడు అవును, కళ్ళు కనపడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. వీళ్ళకు ఇప్పుడు జోడు గుళ్ళు కట్టించేదా కాక తల్లి, అయినా నీ యొక్క చెల్లె ఆ యొక్క ఎర్రవశమ్మ కూడా నీతోటి తోడబుట్టింది కాబట్టి నీ చెల్లె నువ్వు ఇరువురు కలిసిమెలిసి ఉండరు కదా తల్లి. అయితే ఈ ఎర్రవశమ్మ నల్లవశమ్మ అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరు ఇరువురిని ఆడుకోమంటున్నాము, ఇద్దరిని ఒక్క కాడు ఉండమంటున్నాము. చల్లగా ఈ యొక్క ప్రజలు కాపాడమంటున్నావు. ఒక్క దగ్గర కలిసిమెలిసి వాళ్ళు ఈ యొక్క ప్రజలను చల్లగా దీవించమని చెప్తున్నాను కదా. ఈ నల్లవశమ్మని ఎర్రవశమ్మని ఒక్క కాడ దీవించమని ఉండమంటున్నావా? అయ్యో నీ చెల్లె ఇదిగో, అయినా మీరు ఇద్దరు కొట్లాడ పెట్టుకోకుండా మీరు ఇద్దరు కలిసిమెలిసి ఇద్దరు ఉండరు కదా తల్లి. మేము కలిసిమెలిసి ఉంటాం కదా. వీళ్ళిద్దరిని కలిసిమెలిసి ఉండమంటున్నావా? అప్పుడే కొట్లాడి ఇప్పుడు అక్క చెల్లెళ్ళని తెలిసిపోయింది కదా, ఇప్పుడు కొట్లాడరు కదా. జయ వీరాంజనేయులకు, జయ వీరాంజనేయులకు. చెల్లలారాయన ఓషమ్మ ఆడుకుందాం పాడుకుందాం, చెల్లలారాయన ఓషమ్మ ఆడుకుందాం పాడుకుందాం తెల్లరావేయర ఓషమ్మ. ఆడుకుందాం పాడుకుందాం, చెల్లలారాయన ఓషమ్మ ఆడుకుందాం పాడు ఇద్దరము జత కూడి ఆటల్లా ఆడుదావే ఇద్దరము జత కూడి ఇప్పుగా వాడుదామే ఇద్దరము జత కూడి. ఆడుదామే ఇద్దరము జతగూడి. జయ వీరాంజనేయులకు. ఓహో చెల్లె గారు, మనము ఇద్దరము జతగూడి మనము ఆటలు పాటలు పాడుకుందాం కదా. అక్క నీవు ముందు ఎత్తినట్టు విందు, ఒక నీవు ముందు చెప్పినట్టు నేను విందు, చెప్పినట్టు విందు, ఒక నీవు ముందు మక్కువదేగి మాటలతో అట్లన్నీ నేను విందు మక్కువతో నీవు వల్ల మరవన్నీ విందు మక్కువదేల అరవన్నీ నేను విందు మక్కువతో నీవు వల్ల మరవన్నీ నేను. ఏమంటున్నావు చెల్లె? అక్క నీవు ముందు కదా, నువ్వు చెప్పినట్టు వింటా కదా నేను. అప్పుడు నీ మహిమలు తెలవలే. నా మహిమలు తెలియక అయితే తండ్రి శంకరుడు కడబాధలు పెడితే నేను ఆ మహిమతోని నేను ఆ ఎర్రవశమ్మ నా చెల్లెను కొట్టి దూరం కొట్టేసేద్దాం. ఇప్పుడు మేము కలుసుకున్నాము. నేను కూడా కలుస్తాం మీతోనే. జయ సద్గురునాథ మహారాజుకి. వరమున పుట్టినారు వరకన్యాలారా మీరు, వరమున పుట్టినారు వరకన్యాలారా మీరు, వరమున పుట్టినారు. వరకన్యాలారా మీరు, వరమున పుట్టినట్టి వరకన్యాలారా మీరు, వరమున పుట్టినట్టి. అమ్మ నీకు మీకు నేను అన్నిగా వించేదాను, అమ్మలారా మీకు నేను అన్నిగా వించేదానే, అమ్మలారా మీకు నేను
పుట్టినట్టు వరకుమారులు కదా, అయినా మీరు వరపుత్రికలు కదా తల్లి, అయినా మీకు ఏది కావాలన్నా నేను ప్రసాదిస్తాను తల్లి. అయితే నీకు కూడా ఇస్తాను. జై జై ఎరబా జై నలవజమ్మ తల్లికి ఏదుము బియ్యమమ్మ ఎర్రవజమ్మ ఏదుము బియ్యమమ్మ ఏడు యాటాలే తల్లి ఏదుము బియ్యమమ్మ ఎలనీరో రాదు చెల్లె ఎర్రవజమ్మకి ఎలనీరో రాదు చెల్లె ఎర్రవజమ్మకి ఊగలనీరో రాదు చెల్లె ముక్కుము బియ్యము మూడు యాటాలే తల్లి ముక్కుము బియ్యము మూడు యాటాలే తల్లి ముక్కుము బియ్యమమ్మ మూడు యాటాలే తల్లి ముక్కుము బియ్యమమ్మ ఎర్రవజమ్మ చెల్లె ఎర్రవజమ్మ చెల్లె ఎర్రవజమ్మ చెల్లె జై రనకు. ఓహో ఓ తల్లి చెప్పుగా తల్లి. ఏడు యాటలు నాది ఆ నీ బిడ్డ ఏమంటుంది? చెప్పుగా తల్లి. ఏదుము బియ్యము ఏడు యాటలు 7 ఆటలు ఆ చెల్లె ఎర్రవశమ్మకి ఇవ్వమంటుంది. అలాగే ఇచ్చేదాను కదా తల్లి. ముత్తుము బియ్యము ఆ 3 ఆటలు ముత్యాలవ పోషమ్మకి ఇవ్వమంటుంది. అలాగే ప్రసాదిస్తాను. ఇస్తావా? ఇస్తాను కదా. ముత్తుము బియ్యము 3 ఆటలు ఇస్తాను కదా. ఏదు బియ్యము 7 ఆటలేమో ఎర్రవశమ్మకు. ఇచ్చేదే కాక. ఈ అలాగే ఇచ్చేదాను కాక. చెప్పా బాబు. జయ సద్గురునాథవరాజుకి. అమ్మలారా మీకు వేగా అన్నియో ఇచ్చేదాను, అమ్మలారా మీకు వేగా అన్నియో ఇచ్చేదాను, అమ్మలారా మీకు వేగా పొన్నుగా మీరన్న పరువులన్నీ ఇచ్చేదాను, పొన్నుగా మీరన్న పరువులన్నీ ఇచ్చేదాను, పొన్నుగా మీరన్న. ఓ తల్లి, అయినా మీరు చెప్పినటువంటి ప్రకారంగానే మీరు అడిగిన కోరికలు నేను తప్పక ఇస్తాను కదా తల్లి. మీరు ఎలాంటి వరం అడిగినా వరం ప్రసాదిస్తాను కదా తల్లి. నీకు కూడా ఇస్తాను. జై జై ఎరబా జై నలవజమ్మ తల్లికి ఏదుము బియ్యమమ్మ ఎర్రవజమ్మ ఏదుము బియ్యమమ్మ ఏడు యాటాలే తల్లి ఏదుము బియ్యమమ్మ ఎలనీరో రాదు చెల్లె ఎర్రవజమ్మకి ఎలనీరో రాదు చెల్లె ఎర్రవజమ్మకి ఊగలనీరో రాదు చెల్లె ముక్కుము బియ్యము 3 యాటాలే తల్లి ముక్కుము బియ్యము 3 యాటాలే తల్లి ముక్కుము బియ్యమమ్మ 3 యాటాలే తల్లి ముక్కుము బియ్యమమ్మ ఎర్రవజమ్మ చెల్లె ఎర్రవజమ్మ చెల్లె ఎర్రవజమ్మ చెల్లె జై రనకు. ఓహో ఓ తల్లి చెప్పుగా తల్లి. ఏడు యాటలు నాది ఆ నీ బిడ్డ ఏమంటుంది? చెప్పుగా తల్లి. ఏదుము బియ్యము 7 యాటలు 7 ఆటలు ఆ చెల్లె ఎర్రవశమ్మకి ఇవ్వమంటుంది. అలాగే ఇచ్చేదాను కదా తల్లి. ముత్తుము బియ్యము ఆ 3 ఆటలు ముత్యాలవ పోషమ్మకి ఇవ్వమంటుంది. అలాగే ప్రసాదిస్తాను. ఇస్తావా? ఇస్తాను కదా. ముత్తుము బియ్యము 3 ఆటలు ఇస్తాను కదా. ఏదు బియ్యము 7 ఆటలేమో ఎర్రవశమ్మకు. ఇచ్చేదే కాక. ఈ అలాగే ఇచ్చేదాను కాక. చెప్పా బాబు. జయ సద్గురునాథవరాజుకి. అమ్మలారా మీకు వేగా అన్నియో ఇచ్చేదాను, అమ్మలారా మీకు వేగా అన్నియో ఇచ్చేదాను, అమ్మలారా మీకు వేగా పొన్నుగా మీరన్న పరువులన్నీ ఇచ్చేదాను, పొన్నుగా మీరన్న పరువులన్నీ ఇచ్చేదాను, పొన్నుగా మీరన్న
ప్రకారంగానే మీరు అడిగిన కోరికలు నేను తప్పక ఇస్తాను కదా తల్లి. మీరు ఎలాంటి వరం అడిగినా వరం ప్రసాదిస్తాను కదా తల్లి. ఏమంటుంది తెలుసా? ఓహో బిడ్డ, నల్లవశమ్మ, ఎర్రవశమ్మ, మీకు ఏది కావాలంటే ఏడు బియ్యం అంటే ఏడు బియ్యం ఇస్తా, 7 ఆటలంటే 7 ఆటలు ఇస్తా. మా వాళ్ళు వెనక ముచ్చట పెట్టక తప్పది. మొత్తం బియ్యము 3 ఆటలు ఇస్తారే. మొత్తం బియ్యము 3 ఆటలు. చెల్లెలేరా నేను ఇప్పుడు చల్లాని గుల్లెలోనా, చెల్లెలేరా నేను ఇప్పుడు చల్లాని గుల్లెలోనా, చెల్లెలేరా నేను ఇప్పుడు చెప్పు బాలిక. అయినా ఈ మా చెల్లె గుల్లెలోనా, మా చెల్లె నేను ఈ గుల్లెలోన మేము కలిసిమెలిసి ఉంటాం కదా. చెప్పు తల్లి. ఇప్పుడే బాగుందమ్మా, మీరు ఇంతసేపు ఉండేదంతా ఉంటది. కొబ్బరికాయ పోటమంటారు అన్న. అయ్యా అన్న కొబ్బరికాయ పోటాను బియ్యం పోసాను.
అందరూ